హలో హాయ్ గైస్, మన డే 1 లడాక్ ట్రిప్లో అయితే మనమైతే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవ్వబోయే రాజధాని ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. నేను టికెట్ బుక్ చేసుకున్న ట్రైన్ ఇది అనమాట, రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. జస్ట్ ఢిల్లీ వరకు జస్ట్ 8 స్టాప్స్ మాత్రమే ఉంటాయి మనకి. సో నేను బుక్ చేసిన టికెట్ వచ్చేసి సెకండ్ ఏసీ అనమాట. జస్ట్ ఏసీలోకి ఇట్లా బోర్డు అయినామో లేదో బోగీలోకి టీసీ వచ్చేసినాడు. టికెట్ చెకింగ్ అయిపోయిన తర్వాత మనకు ఒక మంచి టవల్, ఒక బెడ్షీట్ ఇచ్చేసినారు. నేను అనుకున్నది ఇంటికి తీసుకోపోవాలని, కాకపోతే రిటర్న్ చేయాలంట. సర్లే పోయినప్పుడు ఇద్దామని చెప్పేసి అని ఇంకా తీసుకున్నాం. చాలా క్వాలిటీ చాలా బాగుంది. సో ఒక 1 అవర్కు ఒక హాఫ్ అన్ అవర్కు బ్రేక్ఫాస్ట్ వచ్చింది. బ్రెడ్ ఆమ్లెట్ అండ్ బటర్, ఒక మ్యాగీ, మన మ్యాంగో జ్యూస్ ఇచ్చినారు. సూపర్ ఉంది. 5 స్టార్ 5 రేటింగ్ వేయచ్చు. సో అమ్మో, ట్రైన్ చాలా పెద్దగా ఉంది. నేను వెళ్ళే ట్రైన్ అయితే అస్సలు ఒక బోగీలో 72 పీపుల్ ఉన్నారంట. అమ్మ, అసలు చాలా పెద్ద ట్రైన్. అండ్ దట్టు చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఒక 200 స్పీడ్ వాడు కంటిన్యూగా ఒక 2 అవర్స్ 3 అవర్స్ అట్లా మెయింటైన్ చేస్తున్నాడు. ఏ స్టేషన్లో ఆగట్లే అసలు. అబ్బా అబ్బా అబ్బా, ఏమన్నా ట్రైన్ అసలు. ఒక్కసారైనా రాజధాని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి అయితే లంచ్ అయితే వచ్చింది. 4 చపాతీ, రైస్, పప్పు, చికెన్ కర్రీ. మనం తెలుగు స్టేట్స్ దాటిన తర్వాత, ఈ స్టేట్స్లో వచ్చిన తర్వాత మనం ఈ చికెన్ కర్రీ కానీ పప్పు కానీ మనకు నచ్చిన స్టైల్లో మాత్రం ఉండవు. ఏదో ఆకలి మంటకైతే కర్డ్ రైస్తో తినేసినాం. ఫైనల్గా నేను పొద్దున మార్నింగ్ 7 o'clock ఢిల్లీ రీచ్ అయిన తర్వాత ఇక్కడ నా బైక్ పార్సిల్ కౌంటర్ అన్నమాట. ఇక్కడ బైక్ ఇక్కడ ఉందని మనమే వెతుక్కోవాలి. చాలా వర్స్ట్ రిప్లై ఉంటుంది వీళ్ళ దగ్గర. ఒక్కడు కూడా ప్రాపర్గా రిప్లై అవ్వడు. కనీసం మన తెలుగు దగ్గర ఎవడన్నా ప్రాబ్లం ఉంది అంటే అట్లీస్ట్ మన ప్రాబ్లం వాడు వింటాడు. ఇక్కడ వినరు. ఇక్కడ బైక్ తీసుకున్న వాడికి తీసుకునేటప్పుడు డబ్బులు ఇవ్వాలా, వాడు బయటకు తీసుకొచ్చి పెట్టినందుకు డబ్బులు ఇవ్వడా, ఆ కవర్ కట్ చేసేందుకు డబ్బులు ఇవ్వాలి. సో ఇక్కడ పెట్రోల్ దొరకదు. మళ్ళీ మన దగ్గర టికెట్ జిరాక్స్ కావాలి అంటాడు, పెట్రోల్ దగ్గరలో ఉండదు. అమ్మ, చాలా అంటే చాలా వర్స్ట్గా స్టార్ట్ అయింది నా జర్నీ అయితే. సో అక్కడ టీ బ్రేక్ దగ్గర ఆల్రెడీ రైడింగ్ కాంపిటీషన్ ఉంటే ఒక 3 రైడర్స్ కలిస్తే నేను వాళ్ళ దగ్గర జెర్రీ క్యాన్ తీసుకున్నా. కొంచెం హర్యానాలోకి ఎంటర్ అయినా లేదో వాతావరణం అయితే ఒక్కసారిగా ఈ విధంగా మారిపోయింది. ఫుల్ గాలి, దుమ్ము. ఇక్కడ నా బండి పార్కింగ్ చేసినా నాకే భయం వేస్తుంది, నా బండి ఉంటుందా ఎగిరిపోతుందా అన్నట్టు. ఒక రేంజ్లో గాలి అసలు. ఒక 4 గంటలు కంటిన్యూగా వర్షం పడింది. నేను ఇక్కడ అంటున్న వాళ్ళని, ఈరోజే పడుతుందా వర్షం, రోజు పడుతుందా అంటే ఈరోజే పడుతుంది అంట. అట్లా ఉంటుంది మరి మన కాలు ముహూర్తం. మనం ఏం చేద్దాం. ఒక 4 అవర్స్ తర్వాత నేను స్టార్ట్ అయిపోయినా. మధ్యాహ్నం ఒక 3:30 4 వరకు అయితే ఒక మంచి దాబాకి అయితే రీచ్ అయిపోయి ఒక మంచి ఆలు పరోటా ఆర్డర్ పెట్టుకున్నా. ఇక్కడ రైస్ అంటే వాడికి కింది మీద చూస్తున్నాడు, ఏం చేయాలా. ఒక మంచి మ్యాంగో చట్నీ, ఒక బటర్ ఇచ్చినాడు, ఆలు పరోటా. బట్ ఇట్స్ నైస్, చాలా బాగుంది. ఆలు పరోటా మాత్రం బాగుంది. ఇక్కడ ఏరియాకి అదే తినాలని చెప్పి నాకు అర్థమైంది. దట్టు లైట్ ఫుడ్ కదా, చాలా బాగుంటుంది. మన జర్నీ చేయడానికైనా కానీ దేనికైనా కానీ కంఫర్ట్గా ఉంటుంది, బాగుంది. ఇంకా అట్లనే ఎండ్ ఆఫ్ ది డే వరకు అయితే నేను జమ్మూ కాశ్మీర్ ఒక 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అన్నప్పుడు ఒక హోటల్కి అయితే రీచ్ అయిపోయినాము, వైట్ స్పాట్ అని చెప్పేసి అని. అక్కడ నైట్ స్టే తీసుకున్నాము. ఓవరాల్గా నా ఎండ్ ఆఫ్ ది డే 1 జర్నీలో ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ ఉందా అంటే నైట్ స్టే హోటల్. నా డే 2 జర్నీ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సరేనా, బాయ్ బాయ్.